ఆజ్ఞలు ధర్మశాస్త్రము కింద ఉండాలి అనేటువంటి వాడు ఎవడైనా పరలోకానికి వెళ్తాడా? అది ప్రశ్న. అర్థమైందండి నా మాట? మీకేమో అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాను. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిసింది కదా, వేదం అంతే, దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపము వలన వచ్చు జీతము. సో వీళ్ళందరూ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. కానీ భక్తి అనుకుంటున్నారు ఏంటంటే, నేను దేవుని యొక్క వాక్యానుసారంగా బతకాలి ప్రభువా. ప్రార్థన కూడా చేస్తాం కదా, నీ వాక్యానుసారంగా బతికించిన ఆయన, నీ వాక్యానుసారంగా చేయటం మాకు నేర్పునైనా అంటారు. ఒకసారి గమనించాలి, గలతీ సంఘము చాలా భక్తిగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు దేవుని స్వరూపము కలిగి లేరు అని అంటే జవాబు చెప్పండి, వారందరూ ధర్మశాస్త్రము కింద ఉండగోరుచున్నారు. భారతదేశంలో వేద పండితులు అనేటువంటి వారు